గౌరవనీయులు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు తెలంగాణ రాష్ట్రం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరి మధ్య ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రజాభవన్లో ఉన్న చర్చల సందర్భంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్న ఆధ్వర్యంలో శాంతి కపోతాలు ఎగరవేసి చర్చలు విజయవంతం కావాలని శాంతి కపోతాలు ఎగరవేర్చి మరియు ఇరు రాష్ట్రాల సీఎంల చిత్రపటాలకు ఇరు రాష్ట్రాల సీఎంల చిత్రపటాలకు పాలాభిషేకం ఇచ్చాం. దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు తనకున్న రాజకీయ ఉందతనం రాజకీయ అనుభవంతో ఒక అడుగు ముందుకేసి ముందే రేవంత్ రెడ్డి గారు ఇరు రాష్ట్రాలకు విభజన సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కారం చేసుకోమని చెప్పి లెటర్ రాయగానే దానికి వెంటనే స్పందించిన గౌరవ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు 6వ తారీఖు నాడు మన ప్రజాభవన్లో సాయంత్రం చర్చలు నిర్వహించడం జరుగుతుంది. ఈ చర్చలు విజయవంతంగా కావాలని చెప్పి విజయవంతంగా మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఏంటంటే పలుమార్లు కోర్టులో పోయి వివాదాలతో మనం పరిష్కరించుకోలేము. శాంతియుతంగా ఇరు రాష్ట్రాల మధ్య ఇద్దరు కూర్చొని సౌద్భాతమైన వాతావరణంలో ఈ యొక్క చర్చలు ఉండడం అన్నది ఇరు రాష్ట్రాలకు కూడా ఇది యొక్క మంచి అరిశ్రమైన నిర్ణయం, మంచి నిర్ణయం. ఎందుకంటే ప్రధానంగా జల వివాదాలు ఉన్నాయి, మన మధ్య కాస్త ఆర్థిక వివాదాలు ఉన్నాయి, కాస్త తో పాటు ఉద్యోగులకు సమస్యలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా 9వ షెడ్యూల్ సంబంధించిన కొన్ని అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా లేస్తే వివాదాస్పదమైన చర్చలకు కాకుండా ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చోవడం అనేది కూడా రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యాయంగా నిలిచిపోతుందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఇట్లా చర్చించుకోవడం వల్ల మనకి అనేక ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయి. మన ఇద్దరం తెలుగు వారిమి, తెలుగు అన్నదమ్ములుగా మనం విడిపోయినాం. కానీ మన ఆత్మ ఒకటే. తెలుగు రాష్ట్రాలు రెండు కూడా అభివృద్ధి పదవులు ముందుకు చూసుకోవాలని, అది కూడా శాంతియుతంగా ముందుకు తీసుకోవాలని చెప్పి, ఎందుకంటే శాంతియుతంగా ఉంటేనే సమస్యల పరిష్కారం చెప్పి మేము భావిస్తున్నాం. కాబట్టి చర్చలు సఫలీకృతం కావాలని, విజయవంతం కావాలని, అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన సమస్యలు కొన్ని పరిష్కారం చెప్పి మనస్ఫూర్తిగా మేము ఆశిస్తున్నాం. కాబట్టి ఇరు రాష్ట్రాల చర్చలకు సీఎంలకు ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఇద్దరు సీఎంలకు ప్రత్యేకంగా అభినందనలు తెలుసు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారి ప్లాన్స్ ఆధ్వర్యంలో విజయవంతం కావాలి. ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు, ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు, ఇరు రాష్ట్రాల మధ్య చర్చలు, ఇరు రాష్ట్రాల మధ్య శాంతి చర్చలు, ఇరు రాష్ట్రాల మధ్య శాంతి చర్చలు, సీఎంల భేటీ, సీఎంల భేటీ, ఇటు చూడండి మీరు. శాంతియుతంగా పరిష్కరించడం తెలుగు రాష్ట్రాల సమస్యలను, తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను, తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను శాంతియుతంగా పరిష్కరించడం తెలుగు రాష్ట్రాల మధ్య సమస్యలను విజయవంతం కావాలి. రాష్ట్రాల మధ్య సీఎంల చర్చలు విజయవంతం కావాలి. విజయ రాష్ట్రాల మధ్య తెలుగు చర్చలు, శాంతి చర్చలు, శాంతి చర్చలు, శాంతి చర్చలు, శాంతి చర్చలు, శాంతి చర్చలు, తెలుగు రాష్ట్రం మధ్య చర్చలు, తెలుగు రాష్ట్రం మధ్య విజయవంతంగా చర్చలు.